హాయ్ అండి. మనకైతే గ్రామీణ బ్యాంకుల్లో వర్క్ చేసేదాని కోసం ఐబీపీఎస్ అనేది ఒక నోటిఫికేషన్ అయితే మనకి ఆగస్ట్ 31 రోజైతే రిలీజ్ చేసింది. దాదాపు ఇది 13,000 పోస్టులయితే ఉన్నాయి. దీనికి ఎలా అప్లై చేయాలి? దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? ఇంకా మనకి ఏజ్ లిమిట్ ఏంటి? సో, దీంట్లో మొత్తం మన ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని జాబ్స్ ఉన్నాయి? దీనికి మనకి కంప్లీట్ ప్రాసెస్ ఈ నోటిఫికేషన్ గురించి అరౌండ్ ఈ 70 పేజెస్ దాకా ఉందండి నోటిఫికేషను. నేనైతే సింపుల్‌గా ఒక 30 మినిట్స్‌లో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసానికి అన్ని ఆల్ యాక్సెప్ట్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేసేకి ప్రయత్నం చేస్తాను. మీరైతే వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మనకి ఈ ఈ రిక్రూట్మెంట్‌లో మనకి 2గా డివైడ్ చేశారండి. గ్రూప్ ఏ, గ్రూప్ బిగా. గ్రూప్ ఏలో అయితే స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 జాబ్స్ అనేదున్నాయి. తర్వాత గ్రూప్ బిలో మాత్రం ఆఫీస్ అసిస్టెంట్స్ అంటే వీళ్ళు మల్టీపర్పస్ కోసం ఆఫీస్ అసిస్టెంట్‌ని యూజ్ చేసుకుంటారు. దాని గురించయితే మనకి గ్రూప్ బి కింద ఉంది. తర్వాత వీళ్ళకైతే ఇంటర్వ్యూస్ అనేది ఇక్కడ గ్రూప్ ఏ వాళ్ళకి ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది మనకి ఫిబ్రవరిలో అయితే జరిగేదానికి ఆహ్ జరుగుతదని జెప్పి ఇక్కడ క్లియర్‌గా అయితే మెన్షన్ జేశారు. ఆ డేట్స్ అని. అది టెంటేటివ్ అండి. అంటే అవి ఫిక్స్‌డ్ గాదు. టెంటేటివ్‌లీ కొంచెం ఇటు అటు ఉండొచ్చు. సో, అదైతే మనకు క్లియర్‌గా మెన్షన్ జేశారండి. మనకింక నెక్స్ట్ చూసుకుంటే ఈ జాబ్స్ అనేది మనకి ఇప్పుడు సెప్టెంబర్ 1 నుంచి 21 వరకైతే మీరు అప్లై చేసుకోవచ్చు. కిందైతే మనకి షెడ్యూల్ అయితే ఇచ్చేశారు. మన ఆన్‌లైన్‌లో అప్లై జేసుకోవచ్చు. ఇక్కడ మనకి డీటెయిల్‌గా ఏ జాబ్స్ ఉన్నాయి వాటి గురించి మనం డీటెయిల్‌గా అయితే చూద్దాం. హాయ్ అండి. నా పేరు రాజా. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైమ్ అయితే మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో జస్ట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ జేసుకోండి. మన దాంట్లో గవర్నమెంట్ రిలేటెడ్ అప్డేట్స్ గురించి జెన్యూన్‌గా అయితే నేను ఎక్స్‌ప్లెయిన్ చేసేదానికి ప్రయత్నం జేస్తాను. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేదైనా ఈ నోటిఫికేషన్ గురించి ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం మీరు కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేసేదానికి, రిప్లై ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడైతే మనకి ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకి ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతది. 21 దాకా. పేమెంట్స్ కూడా సేమ్ ఫస్ట్ నుంచి 21 దాకా. తర్వాత ఎడిట్ విండో ఉంది. అది మనకి ఆ ఎడిట్ విండో అనేది మనకి ఏదైనా మనం అప్లై చేసిన తర్వాత అది డేట్ అనేది ఇక్కడ ఇంకా ఇవ్వలేదు. వన్స్ ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ క్లోజ్ అయిన తర్వాత ఎడిట్ ఆప్షన్ అనేది ఇస్తారు. తర్వాత ఇక్కడ ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అనేది ఉంది. నవంబర్‌లో జరుగుతది. అది ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అంటే ఎవరు ఎలిజిబుల్ అనేది నేను తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎవరెవరు ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్‌కి ఎలిజిబుల్. అందరూ అయితే ఎలిజిబుల్ కాదు. కొంతమంది మాత్రమే ఎలిజిబుల్. దాని గురించి నేను చెప్తాను. ఇక్కడ ఈ కంప్లీట్ ప్రాసెస్ ఇచ్చారండి. ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఆన్‌లైన్ ఇదంతా కంప్లీట్‌గా ఎగ్జామినేషన్ ఆన్‌లైన్ మాత్రం ఉంటాయి. ప్రిలిమ్స్, మెయిన్స్. ఇక్కడ అందరికీ ఇప్పుడు ఆఫీస్ అసిస్టెంట్స్‌కి అందరికీ ఇంటర్వ్యూ ఉంటదంటే లేదు ఉంటదా లేదనేది మనం కంప్లీట్‌గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే నవంబర్, డిసెంబర్‌లో ఉంటది. తర్వాత ఇంటర్వ్యూలనేది ఇక్కడ ఫిబ్రవరిలో కండక్ట్ చేస్తారని జెప్పి మనకి కనిపిస్తుంది. ఓకే. ఇక్కడ అందరికి ఇక్కడ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3కి మాత్రం ఆఫీసర్ స్కేల్స్ ఉన్నాయి గదా! వాళ్ళకైతే ఫిబ్రవరిలో ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేస్తారు. ఇక్కడ కంప్లీట్‌గా చూడండి ఇక్కడ మనకి ఏవేవి ఉన్నాయి. ఆహ్, ఏ ఏ బ్యాంక్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి దీనికి. తర్వాత ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఏజ్ లిమిట్ ఎంత, తర్వాత రిజర్వేషన్స్ ఎలా ఉంటాయి, తర్వాత ఈడబ్ల్యూసీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతదా? లేకంటే స్పెషలైజేషన్ చేసుండాలా? దీనికి ఇంజినీరింగ్ చేసినోళ్ళు గూడా అప్లై చేసుకోవచ్చా? కొంతమంది సీఏ చేసినోళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఎవరైతే అగ్రికల్చర్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది రూరల్ గ్రామీణ బ్యాంకు. ఇది ఎక్కువ అగ్రికల్చర్ ఆఫీసర్‌లు కూడా ఉన్నారు. పోస్టులు కూడా ఉన్నాయి. తర్వాత కట్ ఆఫ్ స్కోర్ ఏంటి, ఇవంతా మనకి మొత్తం ఇన్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అంటే ఏంటి? సో, కట్ ఆఫ్ అనేది ఏ విధంగా డిసైడ్ చేస్తారు? అనేది కంప్లీట్‌గా అనేది కాల్ లెటర్స్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారు? ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి? దీన్ని కంప్లీట్‌గా మొత్తం వాళ్ళైతే ఇన్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారండి. చాలా పెద్ద నోటిఫికేషన్ అరౌండ్ 71 పేజెస్ ఉన్నాయి. నేను ఆల్‌మోస్ట్ ఇంపార్టెంట్ అనేది కవర్ చేస్తాను. ఇక్కడ చూడండి మనకి ఇందాక నేను స్టార్టింగ్ చెప్పాను. ఈ 13,000 పైచీలకు ఏవైతే పోస్టులు ఉన్నాయో వాటిని 2 గ్రూప్స్‌గా డివైడ్ చేశారు. గ్రూప్ ఏ ఆఫీసర్స్ అండ్ గ్రూప్ బి కింద గ్రూప్ బిలో ఆఫీస్ అసిస్టెంట్స్ ఉంటారు. వాళ్ళు మల్టీపర్పస్ కోసం యూజ్ చేసుకుంటారు. ఇక్కడ చూడండి ఆఫీస్ అసిస్టెంట్స్. ఎవరైతే పోస్ట్ ఆఫీసర్ స్కేల్ 1 అండ్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్‌కి అప్లై చేస్తారో వాళ్ళకైతే 2 ఎగ్జామినేషన్స్ అయితే ఉంటాయి. ఒకటి ప్రిలిమినరీ, ఇంకోటి మెయిన్స్. ఓకేనా? అందరికీ గాదు.
ఓకే. ఆఫీసర్ స్కేల్ 2, స్కేల్ 3 వాళ్ళకి గూడా వాళ్ళకైతే వాళ్ళ గురించయితే చెప్పలా. ఈ 2 ప్రిలిమ్స్, మెయిన్స్ ఉన్నది మాత్రం ఆఫీసర్ స్కేల్ 1 అండ్ ఆఫీస్ అసిస్టెంట్స్‌కి మాత్రమే ప్రిలిమ్స్, మెయిన్స్ ఉంటాయి. తర్వాత చూడండి ఆఫీస్ అసిస్టెంట్స్ మల్టీపర్పస్. ఓకే. వీళ్ళకి ఇంటర్వ్యూ ఉంటదా లేదా అనేది ఇక్కడ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. వీళ్ళకైతే ఇంటర్వ్యూ ఉండదు. డైరెక్ట్‌గా మెయిన్స్‌లో మార్క్స్ వస్తాయి కదా! ఆ మార్క్స్‌లో ఉన్న మెరిట్ ప్రకారమే వీళ్ళకి జాబ్స్ అనేది అలాట్ చేస్తారు. ఆఫీస్ అసిస్టెంట్స్‌కి మాత్రం ప్రిలిమ్స్ అనేది క్వాలిఫైయింగు. మెయిన్స్ అనేది మార్క్స్ కాలిక్యులేట్ చేసుకొని జాబ్స్ అనేది ఇచ్చేస్తారు. వీళ్ళకి ఇంటర్వ్యూ అనేది లేదు. ఆఫీస్ అసిస్టెంట్స్‌కి అయితే ఇంటర్వ్యూ అయితే లేదు. తర్వాత ఆఫీసర్ స్కేల్ 1 మనకి ఇందాక స్కేల్ 1లో 2 లెవెల్స్ ఉన్నాయి. ప్రిలిమ్స్, మెయిన్స్ ఉన్నాయి. మళ్ళీ ఈళ్ళకి మెయిన్స్ తర్వాత ఇంటర్వ్యూ ఉంటది. సో, ఇక్కడ ఈళ్ళకి ఫైనల్‌గా మెరిట్ లిస్ట్ అనేది ఎలా ప్రిపేర్ చేస్తారంటే, మెయిన్స్‌లో వచ్చిన మార్క్సు, ఇంటర్వ్యూలో వచ్చిన మార్క్స్ 2 కాలిక్యులేట్ చేసుకొని, వీళ్ళకైతే ఫైనల్‌గా మెరిట్ లిస్ట్ అనేది జాబ్ పోస్టింగ్స్ అనేది ఇస్తారు. తర్వాత ఆఫీసర్ స్కేల్ 2 ఉంది గదా! జనరలిస్ట్, స్పెషలిస్ట్ అండ్ స్కేల్ 3 వీళ్ళకైతే ఒక్కటే ఎగ్జామ్ ఉంటది. అది ప్రిలిమ్సా, మెయిన్సా అని సింగిల్ ఆన్‌లైన్ ఎగ్జామ్ అన్నమాట. ఆ ఎగ్జామ్‌లో ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి ఇంటర్వ్యూస్ ఉంటాయి. తర్వాత ఫైనల్ స్కోర్ అనేది ఈ సింగిల్ ఆన్‌లైన్ ఎగ్జామ్ ప్లస్ ఇంటర్వ్యూలో వాళ్ళ పెర్ఫార్మన్స్ ఉంటది కదా! దాన్ని బట్టయితే వీళ్ళకి సెలక్షన్స్ అయితే ఉంటది. ఇక్కడైతే క్లియర్ గదా! ఎవరికెవరికి ఇంటర్వ్యూ ఉంటది. ఎవరెవరికి ఉండదు. తర్వాత స్పెషలిస్ట్ ఆఫీసర్ అంటే ఆఫీసర్ స్కేల్ 2, స్కేల్ 3 వాళ్ళకి ఓన్లీ సింగిల్ ఎగ్జామ్ ఉంటది. ఇంటర్వ్యూ ఉంటది. ఇక్కడ కంప్లీట్‌గా ఇదైతే మీరు క్లియర్‌గా అర్థం జేసుకోవాలి. ఓకే. ఓకే. ఇక్కడ చూడండి మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో మనం అప్లై జేసుకోవాలనుకుంటే మనకైతే తెలుగు అనేది కంపల్సరీ ఉండాలండి. మీరు తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది మీ ప్రొఫిషియన్సీ ఉండాలి. అది అంటే ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ కొంతమందికి చాలా డౌట్ ఏంటంటే మేము చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మాట్లాడాం. తెలుగు సబ్జెక్ట్ ఉంటదా? అంటే మీరు ప్రొఫిషియన్సీ ఉంటే సరిపోతదండి. అలా లేదు అన్నా గూడా మళ్ళీ ఇంకో స్కోప్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలుగు సగం సగం మాట్లాడుతున్నారు. మీకు ప్రొఫిషియన్సీ లేదంటే మీకు టైమ్ ఇస్తారండి. 6 మంత్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత గూడా మీరు ప్రొఫిషియన్సీ దాంట్లో టెస్ట్‌లో పాస్ అయితే మీకు అలా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిందీ ఉండే. మీకు చాలా మందికి మనకి హిందీ చదవడం వచ్చు. పెద్దగా మాట్లాడడం రాకపోవచ్చు. అలాంటోళ్ళకేంటంటే మళ్ళీ 6 మంత్స్ మనం వేరే పోస్ట్‌లో కూడా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు హిందీ ఉంది గదా! వేరే స్టేట్‌లు బీహార్ వాటిలో కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఆ 6 మంత్ ట్రైనింగ్ తర్వాత మరి ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది పాస్ అయితే అప్పుడు మీరు వాటికి కూడా అప్లై చేసుకోవచ్చండి. ఓకే. ఇక్కడ చూడండి తెలంగాణకైతే తెలుగు, ఉర్దూ ఉంది. సో, ఆ రెండిట్లో ఏదొచ్చినా పర్లేదు. కర్ణాటక అయితే కర్ణాటకనే. కన్నడ. సో, ఈ సిటిజన్‌షిప్‌ది బేసిక్‌గా అంతా ఇండియన్ సిటిజన్. బట్ నేపాల్, భూటాన్ వాళ్ళు కూడా ఇక్కడ అప్లై చేసుకునేదానికి ఉందని చెప్పి ఒక అయితే ఇచ్చారు. ఇక్కడ చూడండి నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్. ఏజ్ లిమిట్. సో, గ్రూప్ బి జాబ్స్‌కి ఏజ్ లిమిట్ ఎంత? గ్రూప్ ఏ ఆఫీసర్స్‌కి ఏజ్ లిమిట్ ఎంత? సో, గ్రూప్ బి ఆఫీస్ అసిస్టెంట్స్‌కి మాత్రం 18-28 ఇయర్స్ లోపల మాత్రమే ఉండాలి. మీరు 1997 కన్నా 1997 సెప్టెంబర్ 1997 కన్నా ముందైతే మీరు పుట్టిండకూడదు. ఓకేనా? తర్వాత 2007 తర్వాత. అంటే 2008 ఉన్నోళ్ళు 8లో ఉన్న బోర్న్ అయిన వాళ్ళు మాత్రం దీనికి అప్లై చేసుకోలేరు. ఓకే. తర్వాత ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 చూడండి. అసిస్టెంట్ మేనేజరు, సీనియర్ మేనేజర్స్. సో, వీటికి స్కేల్ 1లో 18-30 ఇయర్స్ ఉంది. స్కేల్ 2లో 21-32 ఇయర్స్ ఉంది. స్కేల్ 3లో సీనియర్ మేనేజర్ 21-40 ఇయర్స్ ఉంది. సో, ఇక్కడ వీళ్ళకి ఇది ఏజ్ లిమిట్. ఓకే. నెక్స్ట్ మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటది గదండీ! ఎస్సీ, ఎస్టీకి అయితే 5 ఇయర్స్. బీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్. ఇంగా డిజేబిలిటీ ఉన్న పర్సన్స్‌కైతే ఈ యాక్ట్ ప్రకారం వాళ్ళకి డిజేబిలిటీ యాక్ట్ ప్రకారం 10 ఇయర్స్ అయితే ఉంటది. ఇంగా ఎక్స్ సర్వీస్ మెన్‌కి వాళ్ళకైతే ఆహ్, ఉంటది. అది నేను ఇన్ డీటెయిల్‌గా ఎళ్ళట్లేదు. సో, మనకి ఓకే. ఇక్కడ ఇందాక మనం ఏజ్ గురించి డిస్కస్ చేసాం. ఇక్కడైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ పోస్ట్‌కి ఏ డిగ్రీస్ ఉంటే సరిపోతదని దీన్ని కంప్లీట్‌గా క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, ఇక్కడ ఆఫీస్ అసిస్టెంట్స్‌కి మాత్రం ఏదైనా డిగ్రీ అండి. మీరు ఏ దాంట్లో అయినా డిగ్రీ చేసుంటే మీకు డిగ్రీ వాలిడ్ డిగ్రీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత లోకల్ లాంగ్వేజ్ అనే ప్రొఫిషియన్సీ ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలండి. ఇది ఈ 3 రిక్వైర్మెంట్స్. మీది ఎనీ డిగ్రీ అగ్రికల్చర్‌లో గాని ఇంకా ఏదైనా సరే డిగ్రీ చేసుంటే మీరు అది అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్స్ ఉంది గదా! దీనికైతే ఎనీ డిగ్రీ ఆర్ మీరు అగ్రికల్చర్‌లో గాని అంటే ఇక్కడ ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు క్యాండిడేట్స్ అని ఇచ్చారు. సో, ఎవరైతే అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ
వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ మార్కెటింగ్, ఐటీ వాళ్ళు చేస్తుంటారు వాళ్ళకైతే అడ్వాంటేజ్ ఉంది ఇక్కడ. దీనిలో ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ అని చెప్పి ఇచ్చారు అసిస్టెంట్ మేనేజర్స్. తర్వాత అందరికి కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే లోకల్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీ. నెక్స్ట్ చూడండి ఆఫీసర్ స్కేల్ 2 ఇది జనరల్ బ్యాంకింగ్ మేనేజర్. సో స్కేల్ 2 అనేది ఇక్కడ మనకి స్కేల్ 1 అనేది అసిస్టెంట్ మేనేజర్, స్కేల్ 2 అనేది మేనేజర్, స్కేల్ 3 అనేది సీనియర్ మేనేజర్ అలాగా. స్కో ఇక్కడ స్కేల్ 2లో మనకి మేనేజర్ లెవెల్ అంటే వీళ్ళకైతే మళ్ళీ 50% ఎన్ని డిగ్రీ ఉండాలి, తర్వాత 50% మార్క్స్ అనేది అగ్రిగేట్ ఉండాలి డిగ్రీలు, అదొకటి. తర్వాత ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు బ్యాంకింగ్, ఫినాన్స్, మార్కెటింగ్, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మార్కెటింగ్ అండ్ ఎకనామిక్ లా అండ్ ఎకనామిక్స్ అండ్ అకౌంట్స్ వీటిలో చేసిన వాళ్ళకైతే ప్రిఫరెన్స్ విల్ బి గివెన్. అండ్ 2 years అయితే బ్యాంక్లో వర్క్ చేసి ఉండాలి ఆఫీసర్ ఇన్ ద ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఆర్ బ్యాంక్లో 2 years అయితే వర్క్ చేసి ఉండాలి. ఈ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది వీళ్ళకి ఆఫీసర్ స్కేల్ 2కి అయితే వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీ. ఓకే. సో నెక్స్ట్ ఆఫీసర్ స్కేల్ 2. సో ఆఫీసర్ స్కేల్ 2 ఏంటంటే, సో దీనిలో ఇక్కడ స్కేల్ 2లో స్పెషలిస్ట్ ఆఫీసర్స్, మేనేజర్స్, ఇక్కడ అది పైనేమో స్కేల్ 2లో జనరల్, ఇక్కడేమో స్పెషలిస్ట్ ఆఫీసర్. సో ఇక్కడ స్పెషల్గా ఐటీ వాళ్ళనే తీసుకుంటారు దీనికైతే. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్ ఓన్లీ ఐటీ వాళ్ళు మాత్రమే తీసుకుంటారు. వాళ్ళకి 1 year ఎక్స్పీరియన్స్ అనేది ఐటీలో ఉండాలి. వాళ్ళు బీటెక్ అనేది ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, ఐటీలో చేసి ఉండాలి. మినిమం పర్సెంటేజ్ అనేది అన్నిట్లో 50 మార్క్స్ అనేది అగ్రిగేట్ ఉండాలి. ఈ సర్టిఫికేషన్ ఉండాలి, జావా, C++, ఏఎస్పి, పిహెచ్పిలో ఈ సర్టిఫికేషన్ అనేది కంపల్సరీ చేసి ఉండాలి. వాళ్ళు స్పెషలిస్ట్ ఆఫీసర్స్ కింద. తర్వాత చార్టెడ్ అకౌంట్ కూడా, ఇది చార్టెడ్ అకౌంటెంట్ రోల్ అండి. ఇక్కడ ఏమో మనకి ఐటీ ఆఫీసర్ రోల్, ఇప్పుడు చార్టెడ్ అకౌంట్. ఎవరైతే చార్టెడ్ అకౌంట్ కంప్లీట్ చేసేసారో 1 year అయితే చార్టెడ్ అకౌంట్గా ప్రాక్టీస్ చేసి ఉంటారో సో వాళ్ళైతే దీనికైతే అప్లై చేసుకోవచ్చు అండి. సో చార్టెడ్ అకౌంట్కి అయితే 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి, వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. తర్వాత లా ఆఫీసర్ ఉంది. సో లా ఆఫీసర్కి ఏంటంటే వాళ్ళు డిగ్రీ అనేది లాలో చేసి ఉండాలి. వాళ్ళు మినిమం అగ్రిగేట్ మార్క్స్ అనేది 50% ఉండాలి. 2 years అయితే అడ్వకేట్గా వర్క్ చేసి ఉండాలి. ఆర్ లా ఆఫీసర్ కింద బ్యాంకులో కానీ వేరే వాటిలో కానీ వర్క్ చేసి ఉండాలి. మినిమం 2 years అది. తర్వాత ట్రెజరీ ఆఫీసర్ ఉంది, మార్కెటింగ్ ఆఫీసర్ ఉన్నారు, అగ్రికల్చర్ ఆఫీసర్ ఉన్నారు. అన్నిటికీ ఎక్స్పీరియన్స్ అనేది మ్యాటర్ అండి ఇక్కడ. సో ఇక్కడ మేనేజర్ లెవెల్‌లో మీకు ఆల్రెడీ వర్క్ ఎక్స్‌పీరియన్స్ అనేది మ్యాటరు. తర్వాత 50% మార్క్స్ అనేది అగ్రిగేట్‌లో అది ఉండాలి. చూడు ఇక్కడ అగ్రికల్చర్ ఆఫీస్‌కి మీరు డిగ్రీ అనేది అగ్రికల్చర్ గాని, హార్టికల్చర్‌లో గాని చేసి ఉండాలి. తర్వాత ఆఫీసర్ స్కేల్ 3 సీనియర్ మేనేజర్. దీనికైతే మీరు ఏదైనా సరే డిగ్రీ అనేది చేసి ఉండాలి. 50% మార్క్స్ అనేది ఉండాలి. ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ అగైన్ మళ్ళీ ఇచ్చాడు. ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తామండి? బ్యాంకింగ్‌లో గాని డిగ్రీ చేసినోళ్ళు, ఫినాన్స్, మార్కెటింగ్, అగ్రికల్చర్, హార్టికల్చర్, అగ్రికల్చర్ ఇంజినీరింగ్, ఐటీ వాళ్ళకి, లా, ఎకనామిక్స్ వీళ్ళలో చేసిన వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఉంటది. సెలక్షన్స్‌లో యూజ్ అవుతది ఇది. తర్వాత మినిమమ్ 5 years ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. బ్యాంకింగ్‌లో మీరు వర్క్ చేసినట్టు మినిమమ్ 5 years ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. ఈ సీనియర్ మేనేజర్ రోల్‌కి ఆఫీసర్ స్కేల్ 3లో మీరు అప్లై చేయాలంటే మీకు ఇవన్నీ ఎలిజిబిలిటీస్. ఇవి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండి. సో ఇవైతే మీరు అప్లై చేసే ముందు కేర్‌ఫుల్‌గా చెక్ చేసుకోండి. ఇవన్నీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. తర్వాత లోకల్ లాంగ్వేజ్ గురించి చెప్పాను కదా ఇందాక. ఏమంటంటే మీ లోకల్ లాంగ్వేజ్‌లో మీరు ఎలిజిబిలిటీ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హిందీలో అంత ప్రొఫిషియన్సీ కాదనుకుంటే మీకు ట్రైనింగ్ అయితే 6 months అనేది టైమ్ ఇస్తారు. అంటే మీరు జాయిన్ అయిన తర్వాత. ఆ లోపల మీరు ఆ ఎగ్జామ్ అనేది పాస్ అయితే మీరు ప్రొఫిషియన్సీ దాంట్లో పాస్ అయితే మీరైతే సెలెక్ట్ అయిపోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది కాడ మేము నేర్చుకోగలుగుతాం. అలా వేరే లాంగ్వేజ్‌లో కూడా మీరు అప్లై చేసుకోవాలంటే ఈ విధంగా ఇక్కడ సెకండ్ పాయింట్ ఉంది కదా! అదైతే మీకు చూపిస్తది. తర్వాత అప్లికేషన్ ఫీ అండి. సో, మనకి అప్లికేషన్ అనేది సెప్టెంబర్ 1 నుంచి 21 దాకా అయితే ఉంటది. ఆఫీసర్ స్కేల్ 1కి, స్కేల్ 2, స్కేల్ 3కి అన్నిటికి ఆహ్, రిజర్వేషన్ ఉంటే 175 లేదంటే రూ. 850 అనేది మీరు పే చేయాల్సొస్తది. తర్వాత ఎగ్జామ్ చూద్దాం. స్ట్రక్చర్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఆఫీస్ అసిస్టెంట్స్‌కి ఎలా ఉంటదంటే రీజనింగ్, న్యూమరికల్ ఎలిజిబిలిటీ ఉంటది. 40 మార్క్స్ ఉంటది. సో, టోటల్ 45 మినిట్స్ ఉంటది. సో, మాక్సిమం మార్క్స్ అనేది 80. సో, ఇది ప్రిలిమ్స్ ఆఫీస్ అసిస్టెంట్స్‌కి. రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ మాత్రమే ఉంటాయి. సో, ఇక నెగెటివ్ మార్కింగ్ గురించి అయితే మనకి ఇక్కడైతే మెన్షన్ చేయలేదు. సో, అందువల్ల నేను డిస్కస్ చేయట్లేదు. ఓకేనా. నెగెటివ్ మార్కింగ్ అయితే నో నెగెటివ్ మార్కింగ్ అండి. ప్రిలిమ్స్‌లో అయితే నో నెగెటివ్ మార్కింగ్. సో, నెక్స్ట్
ఆఫీసర్ స్కేల్ 1కి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఎలా ఉంటది అనేది రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఉంటది. 40, 40, 80 మార్క్స్ ఉంటది. టోటల్ టైమ్ 45 మార్క్స్. ఇక్కడ కూడా నో నెగెటివ్ మార్కింగ్ అనేది లేదు. సో, దీంట్లో మళ్ళీ ఉంటది. ఇక్కడ రీజనింగ్‌లో మినిమమ్ మార్క్స్ అనేది 40లో మినిమమ్ మార్క్స్ అనేది రావాలి. కట్ ఆఫ్ మార్క్స్ అనేది రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 40కి 10 కట్ ఆఫ్ అనుకో, ఆ 10 కట్ ఆఫ్ మార్క్స్ అనేది రావాలి. నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్. మెయిన్స్ ఎగ్జామ్ కూడా ఆబ్జెక్టివే. సో, ఆఫీస్ అసిస్టెంట్‌కి ఏమేమి ఉంటాయి? రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్‌నెస్. ఇక్కడ లాంగ్వేజ్ ఇంగ్లీష్, హిందీ ఉంది. ఈ రెండిట్లో ఒకటే 4A, 4Bలో మీ చాయిస్ అండి. ఏదైనా ఒకటే తీసుకోవాలి. టోటల్ 200 మార్క్స్ అయితే ఉంది. సో, 2 అవర్స్ ఎగ్జామ్ ఉంటది. 120 మినిట్స్. సో, ఇది కంప్లీట్‌గా దీంట్లో కూడా నెగెటివ్ మార్కింగ్ అనేది ఇక్కడ ఏమి మెన్షన్ చేయలేదండి. సో, ఇక్కడ మళ్ళీ మీరు ఇక్కడ రీజనింగ్‌లో 40 మార్క్స్‌లో కట్ ఆఫ్ ఉంటది. అన్నిట్లో కంప్యూటర్ సైన్స్‌లో కట్ ఆఫ్ ఉంటది. 10 మార్క్స్ అనుకున్న. కట్ ఆఫ్ అనేది రావాలండి. ఇప్పుడు ఒక దాంట్లో 40 వచ్చేసి ఒక దానికి 5 మార్క్స్ అనేది మ్యాటర్ కాదు. సో, కట్ ఆఫ్ అనేది రావాలి. తర్వాత ఆఫీసర్ స్కేల్ 1. సో, దీంట్లో కూడా రీజనింగ్, కంప్యూటర్ సైన్స్, జనరల్ అవేర్‌నెస్, సో, ఇంగ్లీష్, హిందీ ఈ రెండిట్లో ఒకటే చూజ్ చేసుకోవాలి. మీ చాయిస్ అది. 4A, 4B అనేది మీ చాయిస్ క్యాండిడేట్స్. ఇక్కడ మనకి ఇక్కడ కూడా 200 మార్క్స్ ఉంటది. 200 క్వెషన్స్ ఉంటాయి. 200 మార్క్స్. నో నెగెటివ్ మార్కింగ్. 2 అవర్స్ ఉంటది. సో, ఇది ఆఫీసర్ స్కేల్ 1 వరకు. ఓకేనా? ఇక్కడ 4A, 4B అనేది ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. క్యాండిడేట్స్ కెన్ ఆప్ట్ ఎయిదర్ 4A ఆర్ 4B మీ చాయిస్ అది. ఇక్కడ ఓకే. సో, తర్వాత ఇక్కడ మనకి చేశారు. ఏ స్టేట్‌కి ఏ లాంగ్వేజ్ అనేది వర్షన్స్ ఉంటాయి. మనకి ఆంధ్రప్రదేశ్‌లో ఇంగ్లీషు, హిందీ, తెలుగు రాసుకోవచ్చు ఎగ్జామ్. మిగతా వేరే స్టేట్‌కి వాళ్ళ లోకల్ లాంగ్వేజ్‌తో పాటు ఇంగ్లీష్, హిందీ కామన్‌గా ఉంటది. ఇప్పుడు మన తెలంగాణలో అయితే ఉర్దూ కూడా యాడ్ అవుతది. హిందీ 4 లాంగ్వేజ్‌లో అనేది ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చండి. మన లోకల్ లాంగ్వేజ్‌లో కూడా ఎగ్జామ్ రాసుకోవచ్చు. తెలుగు మీడియం ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు లోకల్ లాంగ్వేజ్‌లో కూడా ఎగ్జామ్ రాసుకోవచ్చు. తర్వాత సింగిల్ లెవెల్ ఎగ్జామినేషన్. ఇప్పుడు మనకి మేనేజర్, సీనియర్ మేనేజర్స్‌కి వాళ్ళకేందంటే సింగిల్ లెవెల్ ఒకటే ఎగ్జామ్ ఉంటది. ఆ ఎగ్జామ్ అనేది సిలబస్ ఏంటి? ఎన్ని మార్క్స్ ఉంటది? ఇక్కడ చూడండి. టోటల్ 200 క్వెషన్స్‌లో 200 మార్క్స్, 120 మార్క్స్. సో, ఇక్కడైతే రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, ఫినాన్షియల్ అవేర్‌నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఉంటది. సో, అవి ఈ పేపర్ అనేది మీడియం ఆఫ్ ఎగ్జామ్ అనేది ఈళ్ళకైతే హిందీ, ఇంగ్లీష్ అనేది మాత్రమే ఉంటది. మనం ఇందాక మీడియం ఆఫ్ ఎగ్జామ్ అనేది ఎవరికి డిస్కస్ చేసామంటే ఆఫీస్ అసిస్టెంట్స్‌కి. ఈళ్ళకి మాత్రం హిందీ, ఇంగ్లీషే ఉంటదండి. ఇది మ్యాటర్. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. మళ్ళా వాళ్ళకి లోకల్ లాంగ్వేజ్‌లో మేనేజర్ లెవెలోళ్ళకి ఇంగ్లీష్, హిందీలో మాత్రమే ఉంటది మేనేజర్ లెవెల్‌లో. ఆఫీసర్ స్కేల్ 2, స్కేల్ 3లో మాత్రం హిందీ, ఇంగ్లీష్ మాత్రమే ఉంటది. సేమ్. తర్వాత ఆఫీసర్ స్కేల్ 2 కైతే 240 మార్క్స్ ఉంటాయి. 2 ½ అవర్ అయితే ఉంటది. తర్వాత ఆఫీసర్ స్కేల్ 3 సీనియర్ మేనేజర్‌లకైతే 200 మార్క్స్, 2 అవర్స్ ఉంటది. ఈళ్ళకి ఎయిదర్ ఇంగ్లీష్, హిందీలో మాత్రమే ఎగ్జామ్ ఉంటది. లోకల్ లాంగ్వేజ్‌లో అయితే ఉండదు. ఇది క్లియర్. ఓన్లీ ఆఫీస్ అసిస్టెంట్‌కి మాత్రమే లోకల్ లాంగ్వేజ్‌లో ఎగ్జామ్ ఉంటది. ఓకేనా? సో, 4A, 4Bలో మనం ఇందాక చెప్పినట్టే. ఓకే. ఇక్కడ నెగెటివ్ మార్కింగ్ కూడా ఉందండి. ఇక్కడ పైన నెగెటివ్ మార్కింగ్. సో, మనకి ఈ నోటిఫికేషన్‌లో అన్ని ప్రిలిమ్సు, మెయిన్స్ అన్ని కేటగరీ గ్రూప్ ఏ, గ్రూప్ బి దాంట్లో అయితే అన్నిటికైతే నెగెటివ్ మార్కింగ్ ఉంది. సో, ఒక క్వెషన్‌కి మీరు రాంగ్ చేస్తే 1/4 మార్క్స్ అని డిడక్ట్ అవుతారు. అంటే 0.25 మార్క్స్ అయితే డిడక్ట్ చేస్తారు. ఒకవేళ మీరు ఆ క్వెషన్‌కి ఎటువంటి ఆన్సర్ చేయలేదంటే బ్లాంక్‌గా వదిలేస్తే మాత్రం దానికైతే మార్క్స్ అనేది కట్ అవ్వదు. సో, ఫైనల్‌గా నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే నెగెటివ్ మార్కింగ్ అయితే ఉన్నాయండి. ప్రిలిమ్సు, మెయిన్స్‌లో అయితే అన్ని లెవెల్స్‌లో అయితే నెగెటివ్ మార్కింగ్ అయితే ఉంది. సో, మీరైతే ఈ పాయింట్ అనేది గుర్తుంచుకోండి. అయితే ఉంది. అదైతే మీరు చూసుకోండి నెగెటివ్ మార్కింగ్. సో, కట్ ఆఫ్ స్కోర్ అనేది ప్రతి దాంట్లో ఈచ్ లెవెల్‌లో కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి. అది మీరు ఆ కట్ ఆఫ్ మార్క్స్ అనేది రీచ్ అవ్వాలి. మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉంటాయి కదా! సో, అదైతే మీరు రీచ్ అవ్వాలి. సో, ఇక్కడ మార్క్స్ అనేది ఎలా కాలిక్యులేట్ చేసుకుంటే ఫైనల్‌గా అంటే, ఇప్పుడు ఆఫీస్ అసిస్టెంట్‌కి మాత్రం ఓన్లీ మెయిన్స్ ఎగ్జామ్‌లో ఉన్న మార్క్స్ కన్సిడర్ చేసుకొని జాబ్స్ అయితే ఇచ్చేస్తారు. స్కేల్ 1లో మాత్రం వాళ్ళకి మెయిన్స్ ఎగ్జామ్స్ ప్లస్ ఇంటర్వ్యూలో ఉన్న మార్క్స్ అంటే రెండిటిని కలుపుకొని జాబ్స్ అనేది ఇస్తారు. జనరలిస్ట్, స్పెషలిస్ట్‌కి మాత్రం సింగిల్ లెవెల్ ఎగ్జామినేషన్ ప్లస్ ఇంటర్వ్యూ బట్టి వాళ్ళకి ఫైనల్‌గా అయితే జాబ్స్ అనేది ఇవ్వడం జరుగుతది. సో, తర్వాత ఇక్కడ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనే పాయింట్ అనేది ఎవరు మాత్రం అప్లై చేసుకోవచ్చంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగరీ, మైనారిటీ కమ్యూనిటీ, ఎక్స్ సర్వీస్ మెన్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారు. వాళ్ళైతే ఈ పోస్ట్ ఆఫ్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్‌కి
ఆఫీసర్ స్కేల్ 1 పోస్ట్‌కి మాత్రం వీళ్ళు మాత్రం అప్లై జేసుకోవచ్చు. ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్. మిగతా వాళ్ళు జనరల్ కేటగరీ వాళ్ళైతే అప్లై చేసుకోలేరు. మీరైతే అప్లికేషన్ ఫిల్ చేసేప్పుడు మీరు ఆ ఆప్షన్‌ని చెక్ చేసుకోవాలి. ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది. సో, దీనిలో మీరు ఈ ఎగ్జామ్‌లో పాస్ అయితే మాత్రం మీరు సెలెక్ట్ అయినట్టు గాదు. ఇది ఒక మాక్ టెస్ట్ లాగా అనుకోండి. ఓకేనా? సో తర్వాత ఇంటర్వ్యూ వీటికైతే ఉంటది. సో, ఇంటర్వ్యూ అనేది సెలెక్టెడ్ ప్లేసెస్‌లో మాత్రమే జరుగుతది. సో, సంబంధించిన అడ్రెస్‌లు అన్నీ మీకు పంపిస్తారు. సో, కాల్ లెటర్స్ అనేది వెబ్‌సైట్‌లో అయితే ప్రొడ్యూస్ చేస్తారు. మీరు ఎగ్జామ్స్ అయిన తర్వాత. సో, మీరు డాక్యుమెంట్‌లు వెరిఫికేషన్‌కి ఏ డాక్యుమెంట్స్ ఉండాలనేది దీంట్లో కంప్లీట్‌గా అయితే మెన్షన్ చేశారు. ఒరిజినల్ ప్లస్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అనేది ఉండాలి. మీ సిగ్నేచర్ అయితే చేసుండాలి. దీనిపైన ఇంటర్వ్యూ కాల్ లెటర్ గాని, వాలిడ్ ఆహ్, మీ డేటా ఎస్ఎస్‌సి మాక్ లిస్ట్ అని మీ డేట్ ఆఫ్ బర్త్‌కి యూజ్ చేసుకోవచ్చు. మీ రిమైనింగ్ ఐడెంటిటీ ప్రూఫ్ అనేది ఆధార్, పాన్ కార్డ్, ఓటర్ కార్డ్ అనేది సరిపోతది. తర్వాత ఎక్స్‌పీరియన్స్ లెటర్. సో, మీరు ఏదైతే వర్క్ చేశారో వాటికి సంబంధించిన ఎక్స్‌పీరియన్స్ లెటర్. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్. సో, క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీరు ప్రొడ్యూస్ చేయాల్సుంటది. అండ్ తర్వాత మీ అప్లికేషన్ ఫార్మ్ అనేది మీరు ప్రింట్ ఔట్ తీసుకొని అదైతే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు మీరు చూయించాల్సొస్తది. సో, ఎక్స్‌పీరియన్స్ లెటర్ అనేది కొంతమందికి మెయిల్ హార్డ్ కాపీ ఉంటది. కొంతమందికి మెయిల్స్ ద్వారా వచ్చారంటే ఆ వాలిడ్ ఈమెయిల్ ఐడీ నుంచి కూడా వెరిఫై చేస్తారు. సో, ఎక్స్‌పీరియన్స్ లెటర్ చాలామంది ఐటీలో వర్క్ చేసిన వాళ్ళకి మెయిల్ ద్వారా పంపిస్తారు ఎక్స్‌పీరియన్స్ లెటర్. సో, అది కూడా వాలిడే. ఇంగా ఇన్‌కమ్ సర్టిఫికేటు, ఇవి అసెట్ సర్టిఫికేటు ఇవన్నీ మిగతాటివన్నీ ప్రొడ్యూస్ చేయాలి. తర్వాత ఈడబ్ల్యూసీ అంటే మీకు మినిమమ్ ఎంతుండాలంటే 8,00,000 ఇన్‌కమ్ లిమిటు, 5 ఎకరస్ ల్యాండ్ లోపలుండాలి. మీకైతే మీ పేరు పైనయితే 4 వీలర్స్ గానీ ఇవేమి ఉండకూడదు. పర్సనల్ వెహికల్స్, కార్స్ కానీ అలాగా. తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళైతే నో అబ్జెక్షన్. గవర్నమెంట్‌లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళైతే ఎన్‌ఓసీ అనేది తీసుకురావాలి. కన్సర్న్ అథారిటీ నుంచి. సో, ఇక్కడైతే ఎవరైతే నేమ్ చేంజెస్ చేసుకున్నారో మీరైతే గెడ్జెట్ అనేది ప్రొడ్యూస్ చేయాలి. అలాగే మీరు అప్లై చేసేప్పుడు సిగ్నేచర్ అనేది క్యాపిటల్ లెటర్స్‌లో పెట్టకూడదు. సో, నేమ్ చేంజ్ చేసుకున్నోళ్ళు మ్యారేజ్ తర్వాతయితే మ్యారేజ్ సర్టిఫికేట్, ఒరిజినల్ మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకురావాలి. లేదంటే గెడ్జెట్ నోటిఫికేషన్ ద్వారా నేమ్ చేంజ్ చేసుకుంటే గెడ్జెట్ నోటిఫికేషన్ ద్వారా ఆ నోటిఫికేషన్ అనేది వాళ్ళకి చూపించాలి. సో, రేషన్ కార్డు, లెర్నర్ డ్రైవింగ్ లైసెన్స్, వాలిడ్ ఐడీ ప్రూఫ్ కింద కన్సిడర్ చేసుకోరండి. అదైతే మెన్షన్ చేశారు. రేషన్ కార్డ్ గాని, మీరు లెర్నర్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటది కదా! అదైతే కన్సిడర్ చేయడు. పాన్ కార్డు, పాస్‌పోర్టు, ఓటర్ కార్డు, ఫోటోగ్రాఫ్ ఉంటాయి కదా! మీరు బ్యాంక్ పాస్‌బుక్ విత్ ఫోటోగ్రాఫ్ అనేది వాలిడ్ ఐడీ ప్రూఫ్ కింద కన్సిడర్ చేస్తారు. సో, ఇక్కడ కట్ ఆఫ్ స్కోర్స్ అనేది ఇక్కడ ఆహ్, నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇన్ ద ఈచ్ స్టేట్స్ అండ్ దాన్ని బట్టి వేకెన్సీస్ బట్టి ఎంతమంది అప్లై చేశారో దాన్ని బట్టి డిసైడ్ చేస్తారు కట్ ఆఫ్ స్కోర్ అనేది. బట్ మినిమమ్ స్కోర్ ఉంటది. ఇప్పుడు సపోజ్ మీకు ఎగ్జామ్‌లో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఇవి ఉన్నాయి కదా! దాంట్లో మినిమమ్ స్కోర్ అనేది మీరు క్రాస్ చేయాలి. అప్పుడే మీకు మిమ్మల్ని ఫైనల్ అంటే మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి మిమ్మల్ని కన్సిడర్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏబీ 4 లెవెల్ అంటే 4 ఉన్నాయనుకోండి. దాంట్లో ఆప్టిట్యూడ్‌లో మీకు 0 వచ్చాయనుకో మీరు ఎలిజిబుల్ కాదు. మీరు మిగతా వాటిలో మంచి మార్క్స్ వస్తే దాంట్లో రాలేదంటే మాత్రం మీరైతే ఎలిజిబుల్ కాదు. సో, ఇక్కడైతే ఎలా ఆఫీస్ అసిస్టెంట్స్‌కి ఓన్లీ మెయిన్స్ ఎగ్జామ్ కన్సిడర్ చేసుకుంటారని చెప్పి క్లియర్‌గా మెన్షన్ చేశారు. అలాగే ఆఫీసర్ స్కేల్ 1 కైతే మెయిన్స్ ఎగ్జామ్ ప్లస్ ఇంటర్వ్యూలో ఉన్న మార్క్స్ 2 కలుపుకొని ఫైనల్‌గా పోస్టింగ్స్ అయితే ఇస్తారు. తర్వాత ఆఫీసర్ స్కేల్ 2, స్కేల్ 3లో మాత్రం సింగిల్ లెవెల్ ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అవి ప్లస్ ఇంటర్వ్యూ ఈ 2 కలుపుకొని ఫైనల్‌గా అయితే ఆహ్, సో, ఇక్కడ ప్రీ ఎగ్జామినేషన్ మోడ్ అనేది ఆన్‌లైన్‌లోనే ఉంటది కంపల్సరీ లిమిటెడ్ సీట్స్.
సో, ఇక్కడ ఇంటర్వ్యూస్ అనేది సెలెక్టెడ్ సెంటర్స్‌లో మాత్రమే జరుగుతాయి. ఇక్కడ వేకెన్సీస్ చూసుకున్నాం. మనకి యాప్ వేకెన్సీస్ అయితే ఇక్కడ మనకి వేకెన్సీస్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్‌లో ఆఫీస్ అసిస్టెంట్స్‌కి మాత్రం 150 ఉన్నాయి. టోటల్ జనరల్ 60. ఆఫీసర్ స్కేల్‌లో అయితే 0 ఉన్నాయి ఆంధ్రప్రదేశ్‌లో అయితే. మనం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నవాళ్ళు ఆంధ్ర, తెలంగాణ రెండిట్లో అయితే అప్లై చేసుకోవచ్చు. ఆహ్, మనకి ఆంధ్ర, తెలంగాణల 2 కలుపుకుంటే మనకు అరౌండ్ 2000 పోస్టులయితే ఉన్నాయి. అన్ని ఆఫీస్ అసిస్టెంట్లు, ఆఫీసర్స్ గ్రేడ్ 1, గ్రేడ్ 2లు ఉన్నాయి గదా! వీటికన్నిటికి సంబంధించింది. మనకి ఆఫీస్ అసిస్టెంట్‌లో మన ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ఈడబ్ల్యూఎస్ కింద 15, జనరల్ కింద 60, ఎస్సీ, ఎస్టీ 23, 1, ఓబీసీ కింద 41 ఉంది. మనకి ఓవరాల్‌గా ఆంధ్రప్రదేశ్ అయితే 150 పోస్టులయితే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్‌లో. ఏది ఆఫీస్ అసిస్టెంట్స్‌కి, మల్టీపర్పస్‌కి. ఇంగా తెలంగాణ చూసుకుంటే తెలంగాణలో అయితే అరౌండ్ 450 అయితే ఉన్నాయి టోటలు. సో, 180 జనరలు. ఆఫీసర్ స్కేల్స్ అయితే మన ఆంధ్రప్రదేశ్‌లో 0 స్కేల్ 1కైతే. తర్వాత తెలంగాణ చూసుకుంటే తెలంగాణ అయితే 225 ఉన్నాయి. మన తెలంగాణ అయితే 225 ఉన్నాయి ఆఫీసర్ స్కేల్ 1. బట్ ఆంధ్రప్రదేశ్‌లో అయితే మాత్రం 0 ఉన్నాయి. తర్వాత స్కేల్ 2 చూస్తే ఆంధ్రప్రదేశ్ 0 ఏమి లేదు. జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్. తెలంగాణలో అయితే తెలంగాణలో అయితే ఉన్నాయి. స్కేల్ 100 అయితే ఉన్నాయి స్కేల్ 2. ఇక ఇక ఇంగా మిగతాది గ్రేడ్ 2, స్కేల్ 2లో ఐటీకి సంబంధించిందయితే 0 ఉన్నాయి ఆంధ్రప్రదేశ్‌లో అయితే. తెలంగాణలో ఇది గూడా 0. సో, తర్వాత ఇలాగ సీఏకి సంబంధించిందయితే ఆంధ్రప్రదేశ్‌లో అయితే ఒకటుంది. జనరల్ కేటగిరీ అది గూడా. సో, తెలంగాణలో అయితే 0. ఆఫీసర్ స్కేల్ 2 లాకైతే 0 ఆంధ్రప్రదేశ్‌లో అయితే. తెలంగాణలో కూడా 0నే. సో, ట్రెజరీ మేనేజర్‌కైతే ఆంధ్రప్రదేశ్‌లో ఒకటుంది. జనరల్ అది గూడా స్కేల్ 2 కింద. తెలంగాణలో అయితే 0. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఆంధ్రప్రదేశ్‌లో అయితే 0. ఇలాగా పోస్టింగ్స్‌కైతే మనకి మొత్తం కలుపుకుంటే మనకి ఇవన్నీ ఇచ్చారు గదా! ఇప్పుడు ఎక్కువ మనకి తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్‌లో కలిపితే ఆఫీస్ అసిస్టెంట్‌కి మాత్రం అరౌండ్ 450 + 150 600 అయితే ఉన్నాయి. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్‌లో అయితే. అరౌండ్ 2000 పోస్టులయితే ఉన్నాయండి. తెలంగాణ మనం ఏపీలో ఉన్నోళ్ళు తెలంగాణ వాడికి కంపీట్ అవ్వచ్చు. తెలంగాణలో ఏపీ వాడికి కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడున్న వాడికి ఎగ్జామ్ సెంటర్స్ మనకి ఆంధ్రప్రదేశ్‌లో ప్రిలిమ్స్ ఎక్కడ జరుగుతాయి, ఇవన్నీ మనకి అనంతపురం మాక్సిమం అన్ని డిస్ట్రిక్ట్‌లని కవర్ చేశారు. మనకి పాత 13 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి గదా! అవన్నీ దాని ప్రకారం అయితే ఇచ్చారు. మెయిన్స్ అన్నీ ఇవన్నీ ఆన్‌లైన్ అండి. ఆఫ్‌లైన్ అయితే కాదు. కంప్లీట్‌గా ఆన్‌లైన్ ఎగ్జామ్సే ఇవన్నీ. ఇంగా ఇంగ తెలంగాణలో మనకి హైదరాబాద్ ఉంటది. ఇంగ కరీంనగర్ ఇవన్నీ ఉంటాయి. ఫైనల్‌గా అయితే ఇదే అండి. మొత్తం అయితే మీరు వేరే స్టేట్‌కి మీకు హిందీ వచ్చుంటే మాత్రం అడ్వాంటేజ్. మీరు వేరే స్టేట్‌లకి కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? వేరే స్టేట్‌లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చండి. ఇన్ఫర్మేషన్ కూడా మీకు యూజ్‌ఫుల్‌గా అంటే ఒక లైక్ చేసిండి, కామెంట్ చేయండి మీకు డౌట్స్ ఏదైనా ఉంటే. ఫర్దర్ అప్డేట్స్ కోసం మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ రాజా భూపతి సైనింగ్ ఆఫ్.